హలో ఫ్రెండ్స్, నేను మీ పని నరేష్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చిన. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏంటంటే ఒకరోజు గొర్రెల కాపరి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేము వంట వండుకోవడానికి ఇవన్నీ ఒక కాడ పెట్టుకుంటాము, అదే ఈ మూటలో పెట్టుకుంటాము. వంట వండుకునే వస్తువులు, మా బట్టలు అన్నీ ఉంటాయి. పొద్దుగాల అన్నం వండుకుంటాము, కూర వండుకుంటాము. మళ్ళా సాయంత్రం మంద కొట్టినాక మళ్ళీ కూర రెండు వండుకుంటాం. చిన్న చిన్న గొర్రె పిల్లలకి అన్నిటికీ పాలు తాపాలి, అందుకని పాలు తాపుతాం. బ్రష్ చేసి ముఖం కడుక్కొని ఇంకా అన్నం తింటా. అన్నం తిన్నాక ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిన్నాక మధ్యాహ్నంకి టిఫిన్ పెట్టుకుంటా. 9 గంటలకి స్టార్ట్ చేసి 12 గంటల వరకు మేత మేపుతాము. చెరువు ఉంటే చెరువులో తాగుతాయి, బావి ఉంటే బావిలో తాగుతాయి, కాలువలు ఉంటే కాలువల్లో నీళ్ళు తాగుతాయి. నీళ్ళు అన్ని గొర్రెలు తాగిన తర్వాత చెట్టు కిందికి వేస్తాము, నీడకి పండుకునికి. ఇది ఎండాకాలం కాబట్టి గొర్రెలని చెట్ల కింద ఆపుతాము. చెట్ల కింద ఆపి అన్నం తింటాము. మళ్ళీ కూర లేనప్పుడు ఇంకా మేక పాలు పిండుకొని పాలతోనే తింటాము. గొర్రెల కాడ జీవితం ఎలా ఉంటుందంటే అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్మి అందరినీ వదిలేసి గొర్రెల కాడనే ఉండాల్సి వస్తుంది. 6 నెలలకి ఒకసారి ఇంటికి పంపిస్తారు. 12 గంటల నుండి 2:30 వరకు చెట్ల కింద ఆపి ఆ తరువాత అన్నం తిని మేము గొర్రెలని మేత మేపడానికి తీసుకుపోతాము. 2:30 నుండి 5 గంటల వరకు మేత మేపుతాము, నీళ్లు తాపడానికి తీసుకుపోతాము. గొర్రెలకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఇలా మందులు తాపుతాము. చిన్న చిన్న పిల్లల్ని జాలీలో వేసి తల్లులకి కలేస్తాము. కలేస్తే తల్లుల దగ్గర పాలు తాగుతాయి. గొర్రెలు బయటికి పోకుండా ఇలా మేము వల వేసుకుంటాము. ఇలా సాయంత్రం 6 కాగానే ఇందాక వేసిన వలలోకి జొరగొడతాము. ఇలా గొర్రె పిల్లలకి పాలు తాపుతాము. ఇలా మేము బండి మీద అడవిలోకి వెళ్ళి ఊరికి వచ్చి ఊరిలో నీళ్లు నింపుకొని కూరగాయలు సరుకులు తీసుకొని పోతాము. పోయి వంట చేసుకుంటాము. వంట చేసుకొని ఇంకా తిని మేము గొర్రెల కానే పండుకుంటాము.